శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధుకన్యాపతే హే కంసాంతక హే గజేంద్ర కరుణాపారీణ హే మాధవా హే రామానుజ హే జగత్రయ గురు హే పుండరీకాక్ష మాం హే గోపీజననాథ పాలయ పరం జానామి నత్వాం వినా. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణి శ్రీపద్మనాభాచ్యుత కైటభారే శ్రీరామ పద్మాక్ష హరే మురారే. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామము సమర్పిస్తూ పరమ పుణ్యమైనటువంటి భాగవతంలో గజేంద్ర మోక్షం, గజేంద్రుని కాపాడాలి అని వైకుంఠములో నుంచి పరుగు పరుగున నారాయణుడు విచ్చేశాడు. నారాయణుడి వెంట లక్ష్మీదేవి, గరుత్మంతుడు, శంఖచక్రములు, సమస్త దేవతలందరూ కూడా విచ్చేశారు. వస్తూనే అద్భుతమైనటువంటి చక్రము అలా వేసి నీళ్లలోకి గబగబగ గుభిల్లున శబ్దంతో సరస్సు కలత చెందేటట్లుగా లోపలికి ప్రవేశించింది చక్రం. చక్రాయుధం రివ్వున పోయి భయంకరంగా మొసలి యొక్క తలను తెగ నరికింది. ఆ మొసలి సామాన్యమైనదా? మేరు పర్వతం లాంటి బలం కలిగినటువంటి ఏనుగులను మందని కూడా వాటికే వాటినే భయం పట్టేటువంటిది అనమాట. మందలకు ఆ మేరు పర్వతం వంటి మేలు కలిగిన ఏనుగుల యొక్క మందకు సైతం భయంకరమైనటువంటిది ఆ మొసలి. కామక్రోధాలతో నిండినటువంటిది, గజరాజు యొక్క రక్తధారలను రుచి చూచినటువంటిది, అంతులేని ఉత్సాహంతో అలసట లేకుండా గెలుపుకై కోరికతో నిలుపుకొని పోరాడినటువంటిది ఆ మొసలి. అటువంటి మకరం శిరస్సును ఖండించి ప్రాణాలు తీసింది ఆ చక్రం. గజరాజు పట్టు విడిపించుకొని కాళ్ళు ఒక్కసారి కదిలించాడు. అతడు కారు చీకటి నుంచి వెలువడినటువంటి చందమామల, చంద్రుడిలా, సంసార బంధములో నుంచి తొలగినటువంటి ఒక సన్యాసిలా ఆదరంతో అలా బయటికి వచ్చాడు. అలా ఎప్పుడైతే ఉన్నాడో ఆదరంతో అష్టదిగ్గజాలన్నీ తొండాలు చాచి అతనిపై అమృతం పోసి అభిషేకించినాయి. ఆ జలాలతో గజరాజు అలసట తీర్చుకొని ఆనందంగా అందంగా అలరాడాడు, ప్రకాశించాడు గజరాజు. అప్పుడు విష్ణుమూర్తి పూరించన్ హరిపాంచజన్యము, విజయ సూచకంగా విష్ణుమూర్తి యొక్క శంఖం పేరు పాంచజన్యం. పూరించన్ హరిపాంచజన్యము కృపాంభోరాసి సౌజన్యమున్ భూరిధ్వాన చలాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్ సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాదిరాజన్యముల్ దూరీభూత విపన్న దైన్యమును నిర్ధూత ద్విషత్వైత్యమున్. అద్భుతమైనటువంటి ఆ శంఖం దయారసానికి సముద్రము వంటిది. గొప్ప శబ్దం, పంచభూతాలను పటాపంచలు చేసి చెలింపచేసేటువంటిది ఆ గొప్ప శబ్దంతో ఆ పాంచజన్యం. అపార శక్తితో కూడినటువంటి శుభ్రమైన కాంతితో ఇంద్రాది ప్రభువులకు సైతం వెరపు పుట్టించేటువంటిది ఆ పాంచజన్యం. దీనుల యొక్క దుఃఖాలు దూరము చేసేటువంటిది, పగవారి సైన్యమును కూడా పారదోలగలిగినటువంటిది పాంచజన్యం. అద్భుతమైనటువంటి ఆ పాంచజన్యమును పూరించాడు.
ఆ సమయమునందు మెర్రిసెన్ నిర్జడదుందుభుల్ పాంచజన్య శబ్దము వినగానే దేవతలు నగారాలు మ్రోగించారు. పద్మాల సువాసనలతో గాలులు వీచినాయి. పూలవాన కురిసింది. దేవతాస్త్రీలు ఆనందంగా నాట్యాలు చేశారు. సకల ప్రాణులు జయ జయ శబ్దాలతో అన్ని వైపుల నుంచి జయ జయ ధ్వానాలు నలుదిశలా వ్యాపించినాయి. సముద్రుడు తన తరంగాలతో ఆకాశగంగ ముఖపద్మాన్ని ముద్దాడి ఆనందాన్ని పొందాడు. దివ్య పునీత సుందర మహోన్నతమైనటువంటి ఘట్టం. ఓ పరీక్షిన్ మహారాజా, వింటున్నావా? సుఖయోగేంద్రుడు పలుకుతున్నాడు. పరీక్షిన్ మహారాజా, విష్ణువు తన పొడవైనటువంటి హస్తము చాచి గజరాజును మడుగులో నుండి వెడలించాడు. అప్పుడు ఆ విష్ణువు ఆ గజరాజును అలా దగ్గరకు తీసుకొని అలా అతని యొక్క మద జలధారలు తుడిచి మెల్లగా దువ్వుతూ వెన్ను తట్టి బాధను పోగొట్టాడు విష్ణుమూర్తి. ఆహా, గజరాజు యొక్క జన్మధన్యం. నిరంతరమైనటువంటి ఆర్తితో భక్తితో ఎప్పుడైతే ప్రార్థించాడో ఆ విష్ణుమూర్తి ప్రత్యక్షమవడం, మొసలి బారు నుండి రక్షించడం, దగ్గరకు తీర్చుకోవడం, తన కౌగిలిలోకి తీసుకోవడం, ఆ గజరాజు యొక్క మద జలధారలను ఆయన చేతిలో చక్కగా అలా తుడిచి వెన్ను తట్టి గజరాజు యొక్క బాధను పోగొట్టాడు. ఎంత అదృష్టం! శ్రీహరి యొక్క హస్త స్పర్శ, కరస్పర్శ గజేంద్రుని శరీరంలో తాపమంతా చల్లారిపోయింది. లోగడ ఉన్నటువంటి ఆ నీరసమంతా పోయింది. అతడు సంతోషంతో ఆడ ఏనుగులతో కలిసి ఘీంకారం చేశాడు. ఆనందం. మరల భార్యలందరూ వచ్చారు. భగవంతుని దయవల్ల బ్రతికినటువంటి గజరాజు తన ఆడ ఏనుగులను చేరుకున్నాడు. పూర్వంలాగానే తన తొండంతో వాటిని మెల్లగా స్పృశించాడు తన భార్యలందరినీ ఈ గజరాజు. మిక్కిలి ప్రేమతో వాటి తొండాలను తన తొండంతో చుట్టి పట్టుకున్నాడు. అద్భుత ఆనంద సన్నివేశం. ఓ రాజా, గొప్పదైనటువంటి ఆ మొసలి దేనికని ఇలా ఉన్నది? ఆ మొసలి ఏం జరిగిందో తెలుసునా? ఎప్పుడైతే మొసలి అలా చక్రము చేత ఖండింపబడిందో, దేవలముని శాపం వల్ల కలిగినటువంటి తన మకర రూపం విడిచిపెట్టింది. వెంటనే విడిచిపెట్టి నిర్మలమైనటువంటి శరీరంతో హూ హూ అనేటువంటి గంధర్వుడుగా మారింది. మొసలిలో నుంచి ఒక దివ్యమైనటువంటి తేజస్సు గంధర్వుడు వచ్చాడు. విష్ణుమూర్తికి నమస్కరించాడు. తన యొక్క శాప విమోచనం తొలగిపోయింది. ఈ మొసలికి ఒక శాపం. ఆయన అసలు గంధర్వుడు. మొసలి ఎవరు అంటే గంధర్వుడు. గంధర్వుడు మిక్కిలి భక్తితో భగవంతునికి మొక్కి స్తోత్రాలు చేశాడు. స్వామి, నీ అనుగ్రహం పొందాను. మరల నమస్కారం చేసి పుణ్యాత్ముడై గంధర్వలోకానికి వెళ్ళిపోయినాడు ఆ గంధర్వుడు. విష్ణుమూర్తి మొసలికి మోక్షాన్ని ఇచ్చాడు. మొసలికి శాప విమోచనం చేశాడు. గజేంద్రుని అలాగే ఉంచాడు. కారణమేమిటి చూచారా? భాగవతోత్తముడు. భాగవతోత్తముడు ఎవరు అంటే గజేంద్రుడు. భగవంతుడు ఎవరు అంటే విష్ణువు. భాగవతోత్తముడు ఎవరు అంటే గజేంద్రుడు. భాగవతోత్తముని పాదాలు పట్టుకున్నాడు ఎవరు? ఆ వ్యక్తి మొసలి. అందుకని అతనికి శుభములు కలిగినాయి. భగవంతుణ్ణి ఆశ్రయించడం ఒక పద్ధతి అయితే, భాగవతోత్తముని గౌరవించడం, భాగవతోత్తముని పాదాలు పట్టుకున్నాడు తెలుసో తెలియకో. మరల నమస్కారం చేశాడు. పుణ్యాత్ముడై గంధర్వలోకానికి వెళ్ళిపోయినాడు ఆ తన గంధర్వుడు. అంటే మొసలి హు అనేటువంటి గంధర్వుడు శాపం. అటు వెంబట గజేంద్రుడు తన చేతితో దువ్వాడు గజరాజుని. విష్ణుమూర్తి తన గజరాజుని తన చేతితో దువ్వాడు విష్ణుమూర్తి. వెంటనే గజరాజులోని అజ్ఞానమంతా తొలగిపోయింది. విష్ణుదేవునితో సారూప్యం సంపాదించి ప్రకాశించాడు మహానుభావుడు. రాజా, మొసలితో పోరాడిన గజరాజు ఈయన కూడా శాపమే. మొసలికి ఏ విధంగా హుహు అనేటువంటి గంధర్వుడో, గజరాజు కూడా ఇది కూడా ఈయనకు ఒక శాపమే. ఏమిటి అంటే, మొసలితో పోరాడినటువంటి గజరాజు పూర్వజన్మలో ఇంద్రద్యుమ్నుడు అనేటువంటి ఒక మహారాజు, పవిత్రాత్ముడు, ద్రవిడ దేశాన్ని పరిపాలించేవాడు. అతడు విష్ణు భక్తులలో శ్రేష్ఠుడు. ఒక పర్వతంపై అతడు మౌన వ్రతంతో భగవంతుని గూర్చి
విశేషమైనటువంటి పూజలు జరిపేవాడు. అలా జరుపుతూ ఉంటే ఒకనాడు, ఓ రాజా విను, పరీక్షిన్ మహారాజా, ఈ ఇంద్రజిమ్నుడను రాజు ఒకనాడు విష్ణుమూర్తిని ఏకాగ్రచిత్తంతో ధ్యానం చేస్తూ మైమరచి ఉన్నాడు. ఆయనకు ఒళ్ళు తెలియలేదు. అప్పుడు అగస్త్యుడు అని పేరు కలిగినటువంటి ఒక మహర్షి వచ్చాడు. మహారాజా ప్రశ్నించాడు. మాట్లాడలేదు. భగవంతుని యొక్క ధ్యాసలో ఉన్నాడు రాజు. తన్ను గౌరవించలేదని, కనీసం మౌనంగా ఉన్నందువల్ల అగస్త్యుడు ఆగ్రహించాడు. తనకు గౌరవం ఇవ్వకుండా, లేవకుండా అలాగే కళ్ళు మూసుకొని ఉంటాడా? మహర్షినైనటువంటి నాన్ను అని అగస్త్యుడు ఆగ్రహించాడు. ఓరీ మూర్ఘ, ఓరీ లుబ్ధ, అజ్ఞానంతో కూడి మహర్షులమైనటువంటి మమ్మల్ని ఆహ్వానించి గౌరవించకుండా అహంకరించి ప్రవర్తించావు గనక నీవు ఏనుగువై పుట్టు అంటూ శపించాడు. మునీంద్రుడైనటువంటి అగస్త్యుని అవమానించటం వలన ఇంద్రజిమ్నుడు ఏనుగుగా పుట్టాడు. అందువల్ల ఎంత గొప్ప పుణ్యాత్ములైనా సరే తపోవంతులైనటువంటి వారిని అవమానించకూడదు. అంటే ఇక్కడ ఆయన పలికినా కూడా ఈయన మౌనంగా ఉన్నాడు. అసలైనా మనం ఎవరైనా సరే తపోవంతులను అవమానించకూడదు. ఓ రాజా, ఇంద్రజిమ్నుడు గజరాజుగా పుట్టాడు. అతని సేవకులందరూ ఏనుగులుగా పుట్టారు. ఆ రాజు ఏనుగుగా పుట్టినప్పటికీ విష్ణుభక్తి వలన ఈ పూర్వజన్మలో ఇతడు విష్ణుభక్తి పరుడు కదా, మౌనంగా ఉన్నాడు. విష్ణుభక్తిపరుడే ఇంద్రజిమ్నుడు. ఆ జ్ఞానం మహానుభావుడైనటువంటి అగస్త్యుని నేను పూజ చేసుకుంటున్నాను కదా అని అగస్త్యుడంతటి వాడు వస్తే కూర్చోండి అనవలసినటువంటి పోయి మౌనంగా ఉన్నాడు. ఆయన భక్తిలో ఉన్నాడు, కానీ అహంకరించాడు అనుకున్నాడు, శపించాడు. పూర్వజన్మలో ఇంద్రజిమ్నుడు కదా ఈ ఏనుగు, పూర్వజన్మలో విష్ణుభక్తి ఉన్నది కదా, అది ఆ విష్ణుభక్తి ఈనాడు అతనికి ఉపయోగించింది. అందుకని పూర్వజన్మకృత పుణ్యం వలన ఎవ్వన్ని చే జన్యుచు జగమెవ్వన్ని లోపల ఇలాంటివన్నీ అనడానికి కారణమైంది. అతనికి కొంత జ్ఞానం ఉన్నది, అది కప్పివేయబడింది. ఏనుగుగా పుట్టినప్పటికీ విష్ణుభక్తి వలన గొప్పదైనటువంటి ముక్తి అతనికి లభించింది. కాబట్టి అద్భుతమైనటువంటిది, శ్రేష్టమైనటువంటిది. భక్తుడు తన నిత్యకృత్యాలు నిర్వహిస్తూ విష్ణువుని సేవించాలి. ఈ రెండు నియమాలను పాటిస్తే క్రమంగా పాపములన్నీ నశించిపోతాయి. విష్ణువు యందు భక్తి కలుగుతుంది. రోజూ భాగవతాన్ని వినండి, వినటానికి అలవాటు చేసుకోండి. మీకు తెలియకుండానే భక్తి ప్రపత్తులు మీలో ప్రజ్వరిల్లుతాయి. దైవబలము లేనందువల్ల గుణరహితులైనటువంటి దుర్జనులు, ఏనుగులు, గుర్రాలు, సంపదలు కూడా అన్నీ దుర్జనులకు నశించిపోతాయి. దైవబలం లేకపోతే రజగద చురగ పదాతి దళాలతో ఉన్నటువంటి చక్రవర్తిని అనుకున్నా అతని రాజ్యం కూడా కోల్పోనవలసినటువంటి గతి ఏర్పడుతుంది. అన్నిటికన్నా ధనబలం, జనబలం కన్నా దైవబలమే గొప్పది. ఇంతేకాదు, దైవబలము లేకపోతే ఆలుబిడ్డలు కూడా నశించిపోతారు. గుణవంతులైనటువంటి సజ్జనులు చెడకుండా బ్రతుకుతారు. గుణవంతులు ఎవరైతే ఉన్నారో సజ్జనులు వాళ్ళు బ్రతుకుతారు. వాళ్ళకి జ్ఞానం ఉన్నది, భగవంతుని ఆరాధించాలి, సన్మార్గంలో నడవాలి అనేటువంటి జ్ఞానం వల్ల వాళ్ళు బతుకుతారు. వారికి విష్ణువు యందు భక్తి, ఆసక్తి చక్కగా అభివృద్ధి చెందుతుంది సజ్జనులైనటువంటి వారికి. కాబట్టి మహారాజా విను, పరీక్షిన్ మహారాజుకు చెబుతున్నాడు భక్తి అంటే ఏమిటి. గజరాజు కాపాడిన తరువాత తన లోకాలకు తండ్రి అయినటువంటి విష్ణువు చిరునవ్వు ముఖంతో కూడినటువంటి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు. గజరాజును కాపాడిన తర్వాత లక్ష్మీదేవితో, తామర పువ్వు వంటి మోము కలిగినటువంటి ఓ లక్ష్మి, ఆకాశ మార్గం కుండా నా వెంట విలాసంగా పరిగెత్తుకొని వస్తూ నీ పైట కొంగును విడవకుండా నేను పట్టుకొని ఉన్నందుకు నన్ను గురించి ఏమనుకున్నావో. నేను నీ గురించి పట్టించుకోకుండా ఆ పైటనే పట్టుకొని గబగబా నడుస్తూ ఉంటే నువ్వు నన్ను ఏమనుకున్నావు? ఓ మగువా, నన్ను మరవని వానిని నేనెప్పుడూ మరువను. నన్ను ఎవరైతే ప్రతి వ్యక్తి తలుస్తుంటాడో ఆ వ్యక్తిని గురించే నేను ఆలోచిస్తాను. నన్ను విడిచిపెట్టిన వారిని నేను విడిచిపెడతాను.
ఈ సంగతి తెలుసుకొని ఇతరులకు మొరబెట్టుకోకుండా నన్ను విడవకుండా ప్రార్థించినటువంటి వారిని ఎప్పుడైనా ఏ క్షణములోనైనా నేను రక్షిస్తాను. నన్నే మనస్సులో తలుచుకొని నారాయణ 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 ఆపత్కాలములోనైనా సరే నన్ను తలుచుకున్నట్లయితే నేను వారిని రక్షిస్తాను. ముకుందుని మాటలు చిరునవ్వు చిందించేటువంటి ముఖారవిందంతో ఇందిరా సుందరి గోవిందునితో అన్నది, ఓ దేవదేవా, సమస్త ప్రపంచానికి ప్రభువైనటువంటి వాడివి నీవు. నీ పాదాలు మనస్సులో ఉంచుకొని పూజించటమే నా పని. నీవు ఏది చేసినా లోక కళ్యాణమే కదా స్వామి. దివ్యమైనటువంటి నీ పాదపద్మములను నేను సేవించడమే నా విధి. కాబట్టి ఏమీ అనుకోకుండా నా స్వామి అయినటువంటి నిన్ను అనుసరించి వచ్చాను అంతే. నీవు ఎందుకు వెళుతున్నావో లోక కళ్యాణమే, నేనేమీ అనుకోలేదు. నిన్ను అనుసరించడమే నా ధర్మం అనుకొని వెంటనే వచ్చాను స్వామి. ఓ దేవదేవా, మహాప్రభు, నీవు దీనబంధుడవు, నీవు దీనరక్షకుడవు. దీనుల యొక్క మొరలను ప్రీతితో వినటం, వారిని కాపాడటం, మంచి మంచి దీవెనలు వారికి అందించడం దీన పరాధీనుడవైనటువంటి నీకు తగి ఉన్నటువంటి కార్యమే కదా. దీనుల ఎదట నీవు ఆప్యాయతగా వారిని రక్షిస్తూ ఉంటావు, వారిని కాపాడుతూ ఉంటావు, వారి బాధలన్నీ పోగొడుతూ ఉంటావు స్వామి. లక్ష్మీదేవి పై విధంగా పలికి తగిన విధంగా భగవంతుని స్తుతించింది. భగవంతుడు తన భక్తురాలైనటువంటి లక్ష్మీదేవికి ఇంపైనటువంటి మాటలతో చిరునవ్వుతో ఆదరంగా కౌగిలించుకున్నాడు. గరుడులు, గంధర్వులు, దేవతలు జయ జయ ధ్వానాలు చేశారు. స్వామి గరుడగామయ్యై పరివార సహితంగా వైకుంఠానికి బయలుదేరాడు అని సుఖయోగీంద్రుడు పరీక్షిన్మహారాజునకు ఈ దివ్య భవ్య నవ్య మనోహరమైనటువంటి భక్తి భావాలతో కూడినటువంటి చరిత్రను వినిపించాడు. ఇంకొక విశేషమున్న దీనిలో, ఓ రాజా, నీకు నేను వివరించిన విష్ణు మహిమతో కూడినటువంటి గజేంద్రమోక్షం కథను వినేవారికి కీర్తి పెరుగుతుంది, పాపాలు పరిహారమవుతాయి, చెడ్డ కలలు తొలగిపోతాయి. గజేంద్రమోక్ష కథను వినటం వల్ల కలిగే ఫలితాలు. గజేంద్రమోక్ష కథను వినేటువంటి వారికి కీర్తి పెరుగుతుంది, పాపాలు పరిహారమవుతాయి, దుఃఖాలు దూరమవుతాయి. ప్రతిదినం ఉదయమననే లేచి పవిత్రమైనటువంటి నియమంతో నిర్మలమైనటువంటి మనస్సుతో ఈ కథను గనక చదివితే బ్రాహ్మణుడు గొప్ప ధనమును సుఖమును అనుభవిస్తాడు. ఆపదలన్నీ తొలగిపోతాయి. సకల మానవులు, బ్రాహ్మణాది సకల మానవులందరూ కూడా ఈ పుణ్యమైనటువంటి కథను గనక ఆచరించినట్లయితే దరిద్రం తొలగిపోయి ధనధాన్య సమృద్ధి కలుగుతుంది, శుభాలు అభివృద్ధి చెందుతాయి, మోక్షం సులభమవుతుంది, సంతోషం సమకూరుతుంది అని ఆనందంగా వెళుతున్నటువంటి విష్ణుమూర్తి సెలవిచ్చాడు. విష్ణుమూర్తి మరొక మాట మాట్లాడాడు తాను వైకుంఠమునకు వెళుతూ. అంతేకాకుండా తెల్లవారుజామునే లేచి ప్రశాంతమైనటువంటి మనస్సుతో విష్ణువును, గజరాజును, ఆ సరస్సును, శ్వేతద్వీపాన్ని, పాలసముద్రాన్ని, త్రికూట పర్వతలోని గుహలను, అడవులను, అలాగే పేము, వెదరు, పొదలతో కూడినటువంటి కల్పవృక్షాలను, బ్రహ్మ, విష్ణు, శివుడు నివసించేటువంటి ఆ త్రికూట పర్వత శిఖరాలను, కౌమోదకి గదను, కౌస్తుభ మణిని, సుదర్శన చక్రాన్ని, పాంచజన్య శంఖాన్ని, లక్ష్మీదేవుని, ఆదిశేషుని, గరుడుని, వాసుకుని, ప్రహ్లాదుని, నారదుని, మత్స్య, కూర్మ, వరాహం మొదలైనటువంటి అవతారాలను, ఆ అవతారాల్లో చేసినటువంటి కార్యాలను, సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, అగ్నిని, ఓంకారాన్ని, ధర్మాన్ని, తపస్సుని, సత్యాన్ని, వేదాన్ని, వేదాంగములను, శాస్త్రములను, గోవులను, బ్రాహ్మణులను, సాధువులను, పతివ్రతలను, చంద్రుని భార్యలను, కాశ్యపుని భార్యలను, గౌరీ, గంగా, సరస్వతి, యమున, సునంద మొదలైనటువంటి పుణ్య నదులను, దేవతలను, దేవతా వృక్షాలను, ఐరావతాన్ని, అమృతాన్ని, ధ్రువుణ్ణి, బ్రహ్మ ఋషులను, పుణ్యాత్ములైనటువంటి మానవులను తలచేటువంటి వారు ఈ చెప్పినటువంటి వాళ్ళందరినీ ఏదో ఒక రోజు ఉదయముననే తలుచుకోవాలి. అలా తలిచేటువంటి వారు చనిపోయే సమయంలో నిర్మలమైనటువంటి విష్ణువు యొక్క రక్షణ పొందుతారు అని విష్ణువు స్వయంగా తెలియచేశారు. కాబట్టి ప్రతిరోజు ఉదయం, ఆనాడు మరణించేటప్పుడు చూద్దాంలే అంటే కుదరదు,
ఇప్పుడే మనకు చెప్పినప్పుడే చక్కగా తెలుసుకొని పైన చెప్పినటువంటివన్నీ ఒక్కసారి మనస్సులో తలుచుకోవాలి. ఆయన యొక్క శంఖాన్ని పూరించాడు మహావిష్ణుమూర్తి. దేవతలందరూ ఆయన పాద పద్మములకు నమస్కారం చేశారు. ఆ నమస్కారాలన్నీ అందుకొని విష్ణుమూర్తి గరుడుడిపై కూర్చొని పయనించాడు. దేవతలు సంతోషించారు. కాబట్టి ఓ పరీక్షిన్ మహారాజా, జాగ్రత్తగా విను. భక్తి ప్రపత్తులు చాలా ముఖ్యమైనవి. భగవంతుడు ఆ నారాయణుని యొక్క దివ్యమైనటువంటి శైవభక్తితో చేయడం అంత్యకాలమున నీకు మోక్షం కలుగుతుంది. గజరాజమోక్షణంబును గజరాజమోక్షణంబును నిజముగ పఠియుంచునట్టి నియతాత్ములకున్. గజరాజమోక్షణంబను నిజముగ పఠించునట్టి నియతాత్ములకున్. గజరాజవరదుడిచ్చును గజ తురగస్యందనములు కైవల్యంబున్. గజరాజ మోక్షం, గజేంద్ర మోక్షం అనేటువంటి ఈ కథను భక్తితో వినయంతో చదివేటువంటి వారికి విష్ణువు తన లోకంలో ఏనుగులు, గుర్రాలు, రథాలు కలిగినటువంటి భోగాలు, పరలోకంలో మోక్షాన్ని అనుగ్రహిస్తాడు. అట్టి పుణ్య దివ్య మహోన్నతమైనటువంటిది గజేంద్ర మోక్షం. ఈ గజేంద్ర మోక్షమును వినినటువంటి మీకు విష్ణుమూర్తి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహంతో ధనధాన్య సమృద్ధితో శుభాలు కలుగుతాయి. ఆపదలన్నీ తొలగిపోతాయి. దుఃఖములు దూరం అవుతాయి. చెడ్డ కలలు మీకు రానే రావు. గొప్ప ధనవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, రథ గజ తురగ పదాతి ధర్మలతో మీరు సదా వర్ధిల్లాలని ఎస్ ఛానల్ ద్వారా కోరుకుంటూ మరొక కథతో రేపు భాగవతంలో విశేషాలు మనం తెలుసుకుందాం. స్వస్తి. Subscribe to our YouTube channel.